హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఇంటి దగ్గర అన్నదానం కూడా అయిపోయింది కదండి. ఇంకా వాళ్ళ ఈవినింగ్ అలాగే పూజ కూడా చేపించేద్దామని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇంకా అదే పనిగా అక్కడ అన్నదానం అయిపోగానే మా అత్తయ్య వాళ్ళు అయితే అందులో ఇంకా మిగిలిన పని చేస్తున్నారు. నేనైతే ఇంట్లోకి వచ్చేసి ప్రసాదాలకైతే రెడీ చేసుకుంటున్నానండి. వడపిండి మిక్సీ పట్టేసుకున్నాను. పూర్ణాల కోసమనే దోసపిండి ఇంకా కొబ్బరి తురుముకున్నాను. బెల్లం కూడా తురుము పెట్టేసుకొని పప్పు అయితే కుక్కర్లో పెట్టి పెట్టేసుకున్నానండి. ఇంకా 3 ప్రసాదాలు అయితే చేద్దాం అనుకున్నాను. పూర్ణాలు, వడలు, పులిహోర. టైం పడుతుంది కానీ వినాయకునికి ఇష్టం కదా పూర్ణాలంటే, అందుకని అయితే నేను చేయాలని అయితే అనుకున్నాను. ఇంక మొత్తానికి అన్నీ రెడీ చేసుకొని అయితే వడలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అంతలో మా అత్తయ్య మా పిల్లలు అయితే పూర్ణాలు అలా ఉండలు చేసి ఇచ్చారు. వాటిని దోసపిండిలో డిప్ చేసుకొని అయితే పూర్ణాలు కూడా చేసేసుకొని ఇంకా పులిహోర చేసుకొని మేమైతే రెడీ అయిపోతున్నాం. కానీ మా వారు మాకు మార్నింగే చెప్పారు, మంత్ ఎండింగ్ నాకు రావడానికి ఇప్పుడు అవుతుందో ఏమో, చెప్తే ఈయనవు ఫస్ట్ పెట్టుకోవచ్చు కదా పూజ అని. కానీ మనం వింటామా? మనం ఆ రోజే కొంచెం లీవ్లో ఉన్నాం కదా, చేసుకోవచ్చు నిమ్మలంగా అని నా బాధ. ఎవరి బాధ వాళ్ళది. మేమైతే రెడీ అయిపోయి ఇంకా ఆయన కోసం అయితే కూర్చున్నామండి. పూజకు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము. ఆయన పూలదండ తీసుకొని వస్తే ఇంకా పూజకి వెళ్ళి పూజ చేపించేయడమే. పూజ కోసమే చెప్పాను కదా ప్రసాదాలని. అదిగోండి పూర్ణాలు చేశాను, పులిహోర చేశాను, వడలు చేశాను. ఇంకా చిన్న కొన్ని పూలు ఉంటే నందికని పూలదండ అల్లి పెట్టింది అత్తయ్య. కలశంలో వాటర్ తీసుకున్నాను. మంగళారతి రెడీ చేసి పెట్టుకున్నాను. అక్షంతలు, ఒత్తిపత్తి అన్నీ రెడీ చేసి మేమైతే కూర్చున్నామండి. ఇంకా మా వారి కోసం అని అయితే తను రావడమే ఆలస్యం. వెళ్ళి గణనాథం దగ్గర పూజ చేపించేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఇంకా ఆయన వచ్చేసరికి అయితే 8:30 అయిపోయిందండి. ఇంకా సరేలే, ఆయన ఎందుకు టెన్షన్ పెట్టామని చెప్పేసి వర్షం పడుతుందంట, అందుకే లేట్ అయింది. తను వచ్చాక అయితే ఇలా మంగళారతి తీసుకొని అయితే మేము ఇంకా పూజకు బయలుదేరిపోయాము. ఇంకా పూజ అయితే చాలా బాగా అయ్యిందండి. ఇవాళ ఎవ్వరూ లేరు, మేము ఒక్కరమే పూజ చేపించేసాము. ఇంకా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా అయితే ఇవాళ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్.